సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు కొంతమందికి మార్క్స్ అందుబాటులో ఉంచి సో డైరెక్ట్గా ప్రొవిజన్ సెలక్షన్ లిస్ట్లో నేమ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా నేమ్స్ ఇవ్వడం జరిగింది. బట్ మిగతా వాళ్ళకి టోటల్ మార్క్స్ వెబ్సైట్లో పెట్టి ఉంటే బాగుండేది. సో ఎందుకంటే ఒక పర్సన్ ఎగ్జామ్ రాసేటప్పుడు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో తెలియాలి కదా. సో మీ ఉద్దేశ ప్రకారం ఆ యొక్క టోటల్ మార్క్స్ అనేది ఇవ్వాలా ఇవ్వకూడదా మీరు కామెంట్లో తెలియజేయండి. అంటే దట్ మీన్స్ వెబ్సైట్లో పెట్టాలా పెట్టకూడదా అనే విషయం మాత్రం కామెంట్లో తెలియజేయండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా సో యాక్చువల్గా మనకి నోటిఫికేషన్ ఆగస్టులో ఇచ్చారండి. సో ఆగస్టు నోటిఫికేషన్ ప్రకారం ఈ యొక్క హైకోర్టు అంటే హైకోర్టు యొక్క జిల్లా కోర్టు ఉద్యోగాలు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం డిస్ట్రిక్ట్ తీసుకుంటున్నాను. సో అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఓవరాల్ గా వాళ్ళు 43 పోస్ట్ ఇచ్చారండి. సో ఓవరాల్ ఎన్ని ఇచ్చారు? 43. సో 43 పోస్ట్ అనేది ఇచ్చారు. దీంట్లో ఒక పోస్ట్ అనేది స్పోర్ట్స్ కింద. సో రిమైనింగ్ 42 ఆ యొక్క 42 యొక్క మెంబర్స్ కి జాబ్స్ అనేది జాబ్స్ మీన్స్ నాట్ జాబ్స్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఇది అనంతపురమే. సో ఓకేనా, అనంతపురం సెలక్షన్ రిలీజ్ చేశారు. సో వీళ్ళంతా నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, 42 మెంబర్స్ పక్కా ఉన్నారు. సో యాజ్ పర్ ది కేటగిరీ వైజ్ గా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ పక్కాగా దీంట్లో పొందుపరిచారండి. ఓకేనా, వీళ్ళు ఈ అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళు అంటే ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఈ అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళు సో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే సో 19 జనవరి నుంచి 23 జనవరి వరకు ఉంటుంది. అంటే 5 days అనేది వాళ్ళకి కేటాయించడం జరిగింది. సో దట్ మీన్స్ ఆ 5 days అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ను జరిపిస్తారు ఆ యొక్క డిస్ట్రిక్ట్ ప్లేస్లలో. ఓకేనా, సో బిఫోర్ గా మీరు ఏం అరేంజ్ చేసుకోవాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ వన్ వచ్చి ఫామ్ 1 అండి. ఇక్కడ ఫామ్ 1 అంటే ఏంటంటే సో దీంట్లోనే ఉన్నది. సో ఎవరైతే 2 లేదా 3 జిల్లాల్లో సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఫామ్ ని మీరు రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ శాంపుల్ ఇచ్చారు. సో ఆ యొక్క ఫామ్ మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి ఫామ్ 2. సో ఫామ్ 2 ఏం తెలియజేస్తుంది అంటే ఆ పర్సన్ యొక్క సో మీరు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేస్తుంటారు కదా ఆన్లైన్ లో. ఆ డాక్యుమెంట్స్ అనేది ఒరిజినల్స్ అనా, సో దాంట్లో ఏదైనా సో ఇల్లీగల్ సో దట్ మీన్ క్రిమినల్ సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ మీరు ఉన్నట్లయితే సో ఆ పర్సన్ ని జాబ్ నుండి తొలగించడం జరుగుతుంది అని జడ్జికి ఆ యొక్క పర్మిషన్ మీన్స్ దాని పవర్ అనేది ఉంటుంది అనమాట. సో మీకు అక్కడ సైన్ కూడా తీసుకుంటారంటే వాళ్ళు. సో ఓకేనా, అది ఫామ్ 2 కింద వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ పాయింట్ టీసీ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఒరిజినల్స్ టీసీ అండి, ఇవన్నీ ఒరిజినల్సే. ఓకేనా, టీసీ సంబంధించిన ఒరిజినల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇదన్నీ ఇంటర్మీడియట్ బిలో ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది ఆఫీస్ సబార్డినేట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలండి. సో అది కూడా ఒరిజినలే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ బీసీ క్యాండిడేట్స్ ఓసీలో జాబ్ కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, సిక్స్త్ వన్ సో బీసీ క్యాండిడేట్స్ వాళ్ళు నాన్ క్రిమినల్ లేయర్ ఖచ్చితంగా ఇవ్వాలండి. నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ లేటెస్ట్ ప్రొవైడ్ చేయాలండి. ఓకేనా, సో సెవెంత్ వన్ ఈస్ ఎప్పుడైతే మీరు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ టైం అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేశారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ సో ఈ యొక్క డేట్ కి మీరు తీసుకుని పోవాల్సి ఉంటుందండి. ఓకేనా, సో నేను చెప్పే పాయింట్లు మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలా తక్కువ మార్క్స్ కి ఇవ్వడం జరిగింది ఆఫీస్ సబార్డినేట్ యొక్క ఉద్యోగాలు రాబోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సో సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.